మనం ఆరోగ్యంగా జీవించడానికి ఆహారం తప్పక అవసరం. అయితే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి మాత్రం తగిన పోషకాలు కలిగిన ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. శరీర తత్వాన్ని బట్టి, వయసును బట్టి కూడా పలు రకాల ఆహారాలు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఏ సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మేలు జరుగుతుంది, ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 10 నుంచి 15 ఏండ్ల వరకు ఉన్నవారు సాధారణంగా ఎదిగే వయసులో శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. అయితే ఈ జనరేషన్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ఆహారాల్లో ఇది లోపిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. బయట లభించే ఆహారాలు, వివిధ జంక్ ఫుడ్స్ను కొందరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీటిలో పిండి పదార్థాలు, అధిక కొవ్వులు ఉండటం వల్ల ఒబేసిటీ, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో 12 ఏళ్లలోపు వయసులోనే ఋతుక్రమం ప్రారంభం అవ్వడం ఈ మధ్య పెరుగుతోంది. హార్మోన్లలో అసమతుల్యత కూడా ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే 10 నుంచి 15 ఏళ్లలోపు ఉన్న అమ్మాయిలు వారు తీసుకునే డైట్లో గుడ్లు, ఆకుకూరలు, తాజా పండ్లు, నట్స్, వేరుశెనగ, పెసర, గోధుమ వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే బేకరీ ఫుడ్స్, స్వీట్స్, కేకులు, చాక్లెట్లకు ప్రత్యామ్నాయంగా ఫ్రూట్ సలాడ్లు, డ్రై ఫ్రూట్లు, నువ్వుల వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడేవారు బొబ్బర్లు, శనగలు, మొలకలు, చాట్లను తీసుకోవడం బెటర్. అలాగే 15 ఏళ్ల నుండి 30 ఏళ్ల లోపు ఉండేవారు టీనేజ్ మొదలుకొని 30 ఏండ్ల వయసును లైఫ్లో టర్నింగ్ పాయింట్గా పేర్కొంటారు. చదువు, కెరీర్ వంటి హడావిడిలో పడి చాలామంది తగిన పోషకాహారం తీసుకోరు. మరికొందరు బరువు పెరుగుతామనే ఉద్దేశంతో ఆహారం తక్కువగా తింటుంటారు. అయితే ఈ పరిస్థితి మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, రీప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ వంటి సమస్యలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే 15 నుంచి 30 ఏండ్ల వయసులో పుష్పధాన్యాలు, పండ్లు, నట్స్, సీ ఫుడ్స్, సోయా, తృణధాన్యాలు, లో ఫ్యాట్ కలిగిన ఆహారాలు, పచ్చని కూరగాయలు, బచ్చలి కూర, తోటకూర, బీన్స్, ప్రౌడ్లీ, చేపలు వంటి ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇక 30 నుంచి 40 ఏండ్ల వరకు ఉండేవారు సాధారణంగా 30 నుంచి 40 ఏండ్ల మధ్యలో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. దీనికి తోడు మహిళల్లో హార్మోన్లో మార్పులు, హెచ్చుతగ్గులు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సరైన పోషకాలు లభించకపోతే శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం కారణంగా అధిక బరువు, డిప్రెషన్ వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ మధ్య వయసు వారు పీచు పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు ఆహార నిపుణులు. అందుకోసం డైటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్ ఏ, సితో పాటు అన్ని రకాల మినరల్స్ అవసరం. గుడ్లు, బీన్స్, నట్స్, గింజలు, పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాల్లో ఇవి తగినంతగా లభిస్తాయి. ఇక 40 నుండి 60 ఏండ్ల వరకు ఉండే మహిళలు చాలామంది స్త్రీలలో 45 నుంచి 55 ఏండ్ల మధ్య మొనోపోజ్ స్టేజ్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మూడ్ స్వింగ్స్, స్ట్రెస్, తీవ్రమైన అలసట, నీరసం, వెజైనా పొరిబారడం వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతుంటాయి. దీంతో పాటు కీళ్ల నొప్పులు కూడా వేధిస్తాయి. అయితే ఈ ఏజ్లో తగిన పోషకాలు అందకపోతే అనారోగ్యాలు అధికమవుతాయి. ఎక్కువ కాలం జీవించే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి దీర్ఘాయుషు కోసం మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి అధికంగా ఉండే ఆహారాలు రెగ్యులర్గా తీసుకోవాలి. బ్రోకలీ, బార్లీ, గింజలు, నట్స్, బీన్స్, గుడ్లు, మాంసం, చేపలు, ఆకుకూరలు వంటి ఆహారాల్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఇక 60 దాటాక ఈజీగా జీర్ణమయ్యే ఆహారాలపైనే ఫోకస్ చేయడం మంచిది. హై బీపీ, డయాబెటీస్, గుండె జబ్బులు ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు ఆహారాల్లో ఉప్పు, చక్కెర వంటివి తగ్గించాలి. బీన్స్, బఠానీ, సీ ఫుడ్స్, మిల్క్ ప్రోడక్ట్స్, ఇంకా ప్రోటీన్ రిలేటెడ్ ఆహారాలు, పండ్లు తీసుకోవాలి. వీటన్నింటితో పాటు ఏ వయసు వారైనా రోజు సరిపడా నీళ్లు తాగాలి.